అందరి చేత మంచివాడిని అనిపించుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించి నా పేరును మంచివాడిని పెట్టుకున్నాను. ఇప్పుడు నా శత్రువు కూడా నన్ను మంచివాడినే పిలుస్తున్నాడు. ఒట్టు వేసి నాయకులను, పెళ్లి చూపులు చూసుకుని భార్యలను మనమే ఎంచుకుంటాం. తర్వాత వాళ్లకే మనం భయపడుతూ బతికేస్తాం. ఒక్కసారి కింద పడి చూడు, నిన్ను లేపడానికి ఒక్క చెయ్యి కూడా కనిపించదు. అదే పైకి ఎదిగి చూడు, నిన్ను అందుకోవడానికి చేతులు పోటీ పడుతుంటాయి. నా షో మొదలైన వెంటనే ఈ దోమలన్నీ షిఫ్ట్కొచ్చినట్టున్నాయే. కిరణ్, మీ హోంవర్క్ లో ప్రతిరోజు చాలా తప్పులుంటాయి, కానీ ఈ రోజు ఒక్క తప్పు కూడా లేదా? ఎందుకలా? మా అమ్మ నాన్న ఊరికెళ్లారు మేడం. ఈ రోజు మా అక్కయ్య నా హోంవర్క్ చేసింది. అనవసరంగా గొడవకు దిగితే భార్య మనసు తేలిక పడుతుంది, కానీ భర్త మనసు మాత్రం బరువెక్కిపోతుంది. దీనినే శాస్త్రంలో శక్తి బదిలీ అంటారు. ఒరే బాబు, మా బావమరిది పెళ్లికి ఉత్తరం కూడా రాయలేదు. ఓహో, ఆ రోజుల్లో ఉత్తరం లేకపోతే బతుకున్నాడా అని అనుకునేవాడు. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే అసలు ఉన్నాడా? అన్నీ మరిచిపోయి తిట్లు తినేవాడు భర్త. అన్నీ గుర్తుంచుకుని మళ్ళీ తిట్లు తిట్టేదే భార్య. అమ్మ చెబుతోంది సెల్ ఫోన్ మనకి శత్రువని, టీచర్ చెబుతారు శత్రువుని సైతం ప్రేమించమని. అందుకే నేనప్పుడు ఫోన్ పట్టుకునుంటా. ట్రాన్స్క్రిప్షన్: చిన్నప్పుడు చీకటంటే భయం వేసేది, ఇప్పుడు కరెంటు బిల్లు చూసిన తర్వాత రాత్రి వెలుగంటేనే భయం వేసేస్తుంది. డాక్టర్, ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి? ఆపరేషన్ సక్సెస్ అవుతే వారం రోజులు ఉంచుతాం, లేకపోతే అరగంటలోనే పంపిస్తాం. బాధలను ఓర్చుకుంటూ, బాధ్యతలను నెరవేర్చుతూ, పైకెప్పుడూ నవ్వుతూ బతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి. స్వామి, నా భార్య మళ్లీ జన్మలో కూడా నేను భర్తగా రావాలి అని పూజలు చేస్తున్నారు. దానికి పరిష్కారం ఏమీ లేదు శిష్యా.